హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక ఏంటా ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఈరోజైతే మా పెళ్లి రోజు అండి. మా పెళ్లి రోజుకైతే నేను మీషో నుంచి ఈ శారీని అయితే తెప్పించాను. చూసారా, నాకు వైట్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని వైట్ కలర్ శారీ తెచ్చుకున్నాను. బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే కుట్టుకున్నాను. నాకు టైలరింగ్ కూడా వచ్చు కదా, అందుకని నేనే కుట్టుకున్నానండి. ఇంకా ఈరోజైతే మా పెళ్లి రోజు అండి. ఇప్పటికీ మాకు 17 సంవత్సరాలు అయితే నిండి 18వ సంవత్సరం వచ్చింది. ఇంకా ఈరోజు మా పెళ్లి రోజుతో పాటు మా బాబు కూడా ఇదే డేట్ని పుట్టాడండి. మాకు లాస్ట్ బాబు అండి, వాడు కూడా ఈరోజే పుట్టినరోజు. ఇంకా ఈరోజైతే చాలా సెలబ్రేషన్ చేసి మీకు వీడియో తీయాలనుకున్నాను, వీడియో పెట్టడానికి. కానీ ఇంటికి అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, ఇంకా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ వచ్చారండి. ఇంకా వాళ్ళందరి ముందు వీడియోస్ ఏం తీద్దాంలే అని ఇక తీయలేదు. ఇక ఈరోజైతే మా పిల్లలు నాకైతే కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. నేనైతే మనీ ఇవ్వలేదండి, వాళ్ళంతటికి వాళ్ళే కొని ఆ గిఫ్ట్స్ తెచ్చారు. అవి చూపిస్తాను, ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోనైతే చివరి వరకు చూడండి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే ఇవ్వండి. నిన్న చాలామంది ఇచ్చారు, అలాగే ఈరోజు కూడా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. ఇక మా పెద్ద పాప అయితే నేను మీషోలో చూసి ఒకరోజు ఇవి చాలా బాగున్నాయి అనుకున్నా అని చెప్పానండి. ఇక మా అమ్మాయి అయితే నా పెళ్లి రోజుకి ఇవి ఆర్డర్ చేసి తెప్పించింది. చూసారా, చాలా బాగున్నాయి. ఇక ఇదైతే మా రెండో పాప చేసిందండి. ఇది తన చేత్తో చేసిన గిఫ్ట్ అండి. లోపల గిఫ్ట్ కూడా తనే చేసింది. ఇంకా ఈ ఫ్లవర్ చూసారా, అసలు ఎంత బాగుందో. ఇక గిఫ్ట్ ప్యాకింగ్ కూడా తనే చేసిందండి. ఇక లోపల అసలు ఏం గిఫ్ట్ ఉందో కూడా నాకు తెలీదు. ఇక మీతో పాటు నేను కూడా చూడాలి. అసలు పేపర్తో ఇలా ఫ్లవర్ చూసారా ఎంత బాగా చేసిందో. ప్యాకింగ్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా చేసిందో. ఇక మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నానండి. ఇక ఒక 4 days నుంచి ఒక్కతే ఇంట్లో కూర్చొని గదిలో ఏం చేస్తుందో తెలీదు, కానీ గిఫ్ట్ అయితే చేసిందని చెప్పింది. కానీ అదేంటో నేను ఇప్పుడే చూస్తున్నానండి. చూడండి, చూసారా అసలు ఎంత బాగుందో. తన చేతులతో చేసిందండి. ఇది మనం పార్కింగ్ టైల్స్కి మధ్యలో మక్కు తెస్తాం కదండి, ఆ మక్కు మాకు ఇంట్లో ఉంది. దాన్ని పెట్టి ఈ బొమ్మలు అయితే తయారు చేసింది. ఒకటి అమ్మాయి బొమ్మ అంట, ఒకటి అబ్బాయి బొమ్మ. చూడండి అసలు ఎంత బాగా నీట్గా చేసింది. ఇక్కడ చూసేయండి, ఇక్కడ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని కూడా రాసింది. ఇక ఈ సంవత్సరం కూడా రాసింది. చూసారా అసలు ఎంత బాగుందో. గిఫ్ట్ చిన్నదా పెద్దదా అని ఆలోచించకూడదండి. మా పాప చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదైతే టైల్స్ అండి, దాని మీద ఈ బొమ్మల్ని అంటించింది. ఇక ఎప్పుడైనా సరే మా పాప అయితే ఇలాగే తయారు చేసి ఇస్తుంది. ఇక నేనైతే ఈరోజు ఏమేమి లంచ్ ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ఇంకా ఇది మన గార్డెన్లో అరటిపండు అండి. ఇక ఆనియన్స్, నిమ్మకాయ, ఇది ఫిష్ ఫ్రై చేశానండి, చికెన్ కర్రీ చేశాను, మటన్ కర్రీ కూడా చేశాను. ఇంకా ఇదైతే పెరుగు చట్నీ. ఇంకా నేనైతే ఈరోజు లంచ్కి అయితే ఇవే ప్రిపేర్ చేశానండి. ఎలా ఉన్నాయి? ఇక ఇప్పుడైతే ఇది మా ఫ్యామిలీ అండి, నేను, మా వారు, మా పిల్లలు. ఇది మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడుది. ఇక వీడియోనైతే చివరి వరకు చూసారు కదా. ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మా పెళ్ళి అయ్యి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఇంకా నా సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఈరోజు లంచ్లో నేను ఏం కర్రీస్ చేశాను? ఇంకా నా మూడో క్వశ్చన్ వచ్చి, మా పెద్ద పాప ఏం గిఫ్ట్ ఇచ్చింది? ఇక నా వీడియోనైతే చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి ఇవి ఏమేమి క్వశ్చన్స్ అడిగానో వాటికైతే ఆన్సర్స్ పెట్టండి. వీలైతే తెలుగులో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా తెలుగు రాకపోతే ఇంగ్లీష్లోనే పెట్టండి, కానీ వీలైనంత వరకు తెలుగులోనే పెట్టండి. ఇక నా వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.